హరే కృష్ణ. కిందటి వీడియోలో మనము రెసిస్టెన్స్ గురించి చర్చించుకున్నాం కదా. సో ఇవాళ వీడియోలో మనము ఎలక్ట్రిక్ జనరేటర్ అంటే ఏంటి అనే దాని గురించి చర్చించుకుందాం. ఎలక్ట్రిక్ జనరేటర్ మనం స్కూల్ లెవెల్లో చదువుకుంటాం. ఇదేమంటాము, ఇది ఒక పరికరము, ఇది మెకానికల్ పవర్ని ఎలక్ట్రికల్ పవర్గా మారుస్తుంది అనేది అనుకుంటాం. మనం ఇంగ్లీష్లో ఏమి చదువుకుంటాం, ఇది ఒక పవర్ కన్వర్షన్ డివైస్, లేదా కొన్నిసార్లు దీన్ని ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అంటాం. సో ఇదేం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ మెకానికల్ పవర్ టు ఎలక్ట్రికల్ పవర్ అనేది మీరందరూ కూడా ఫస్ట్ ఇయర్ లెవెల్లో చదువుకో ఉంటారు. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ ఏమవుతారంటే పవర్, ఎనర్జీ ఈ రెండింటి మధ్య ఏంటి తేడా అంటే చెప్పలేకపోతుంటారు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెకానికల్ పవర్ అండ్ ఎలక్ట్రికల్ పవర్ ఈ రెండింటికి ఏంటి తేడా అనే విషయం అడిగినప్పటికి కూడా వాళ్ళు చెప్పలేకపోతుంటారు. సో ఈ విషయం గురించి ఈరోజు మన వీడియోలో చర్చించుకుందాం. సో ఫస్ట్ మనం పవర్ అంటే ఏంటి అనేది గురించి తెలుసుకుందాం. సో ఈ పవర్లో ఫస్ట్ మనం మెకానికల్ పవర్ గురించి చర్చించుకుందాం. సో మెకానికల్ పవర్ గురించి చర్చించుకోవాలంటే మనం అర్థం చేసుకోవాలంటే నేను ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు, ఒక మనిషి ఈ వెయిట్ ఉంది కదా, ఈ వెయిట్ మనం ఎంత అనుకుందామంటే ఉదాహరణకి ఒక 10 కేజీలు వెయిట్ ఉంది అనుకుందాం. సో ఈ 10 కేజీల వెయిట్ని ఇక్కడ నుంచి ఒక 10 మీటర్లు అతను ముందుకు తీసుకెళ్ళాలి అనుకుందాం. అతను ఈ 10 మీటర్లు ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మనిషి 10 సెకండ్లు తీసుకుంటున్నాడు అనుకుందాం. 10 సెకండ్ల టైంలో 10 మీటర్లని కవర్ చేయగలుగుతున్నాడు అతను. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అతనికి 10 సెకండ్లు పడుతుంది. అంటే ఇక్కడ దీన్ని మనం వెలాసిటీ అంటే ఏమంటే ఎంత స్పీడ్తో వస్తున్నాడు అనే దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ స్పీడ్ ఏమంటాము, 10 సెకండ్లలో 10 మీటర్లు వెళ్తున్నాడు. అంటే 1 సెకండ్లో ఎన్ని మీటర్ వెళ్ళినట్టు, 1 మీటరే కదా. అప్పుడు దాన్ని ఏమన్నా చెప్పచ్చు మనము, ఇతని స్పీడ్ 1 మీటర్ పర్ సెకండ్ అని చెప్పచ్చు. సో ఇక్కడ 10 కేజీస్ కదా ఇతను తీసుకెళ్తా ఉన్నాడు. సో 10 కేజీస్ అంటే ఇది 10 కేజీస్ మాస్ అనుకున్నట్లయితే దీనికి మనం ఫోర్స్గా కన్వర్ట్ చేయాలి అంటే ఎలా కన్వర్ట్ చేస్తాము, మనం ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీ అంటాం కదా. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఎంత ఉంది, 10 కేజీస్ ఉంది, ఇంటూ గ్రావిటీ అంటే ఎంత ఉంటుంది, 9.8 అని తీసుకుంటాం. అంటే ఎన్ని న్యూటన్స్ అయింది ఇప్పుడు, ఇది 98 న్యూటన్స్. ఫోర్స్కి మెజర్ చేయడానికి వాడే యూనిట్ ఏంటి, మనము 98 న్యూటన్స్. సో ఈ 98 న్యూటన్స్ని ఇలా 1 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ఇక్కడికి తీసుకురావడానికి ఎంతైతే ఇక్కడ ఇతను అప్లై చేస్తాడో ఫోర్సు, దాన్నే మనం పవర్ అనేసి అంటాము. అంటే ఇక్కడ అప్లై చేసే ఫోర్స్ వచ్చేసి ఇతను ఏదైతే అప్లై చేస్తున్నాడో అది 98 న్యూటన్స్ ఏమిటి, ముందు కదలదు. సో ఇతను అప్లై చేసే ఫోర్సు ఎక్కువగా ఉండాలి. అతను ఎంత ఎక్కువ ఫోర్స్ ఇక్కడ అప్లై చేస్తాడో ఆ ఫోర్స్ని బట్టి ఇక్కడ స్పీడ్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే పవర్ అనేది ఏంటి అంటే ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ అప్లై చేసిన ఫోర్సు. సో మెకానికల్ పవర్ అని నేను ఎలా రాస్తాను అంటే సో P ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఈ కేసులో ఇక్కడ ఒక 100 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం అనుకుందాం. అప్పుడు పవర్ ఎంత అవుతుందంటాము, 100 న్యూటన్స్ ఇంటూ 1 మీటర్ పర్ సెకండ్. అప్పుడు దీన్ని ఏమంటామంటే దీనికి యూనిట్స్ ఎలా రాస్తామంటే న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అంటాం కదా. సో 100 ఇంటూ 100 న్యూటన్ మీటర్ పర్ సెకండ్. దీన్ని ఇంకో రకంగా ఏమంటారంటే వాట్స్ అనేసి అంటాము. ఇది పవర్ యొక్క యూనిట్. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఇంకో అతను ఉండాలనుకుంటాం. ఇంకో మనిషి ఏం చేశాడంటే అది సేమ్ 10 కేజీస్ వెయిట్నే ఈ 10 మీటర్లు ముందుకు తీసుకెళ్ళడానికి అతను 5 సెకండ్లు మాత్రమే తీసుకున్నాడు అనుకుందాం. 5 సెకండ్లు మాత్రమే తీసుకున్నాడంటే అప్పుడు అతని స్పీడ్ ఎంత అవుతుంది, 10 మీటర్లు డిస్టెన్స్ బై టైం అంటాం కదా మన స్పీడ్ని. 10 మీటర్లని 5 సెకండ్లో మాత్రమే తీసుకెళ్ళాడు. 5 సెకండ్లో 10 మీటర్లు వచ్చాడు. అంటే 1 సెకండ్లో ఎన్ని మీటర్లు వచ్చినట్టు, అతను 2 మీటర్లు వచ్చినట్లు కదా. సో ఇప్పుడు అతని స్పీడ్ ఏమైంది,
2 meters per second అవుతుంది. సో ఇప్పుడు ఇతని పవర్ మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, అంటే ఏమని, ఇతను ఇక్కడ ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తేనే కదా ఎక్కువ స్పీడ్లో మూవ్ అయ్యగలిగాడు. సో అతను అంటే ఇప్పుడు ఎక్కువ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇక్కడ ఎక్కువ పవర్ అనేది వచ్చింది. సో ఇక్కడ పవర్ ఇది P1 అనుకున్నట్లయితే P2 అనేది అప్పుడు మనం ఏం చేస్తున్నాము, సేమ్ ఇక్కడ ఎంతైతే ఫోర్స్ అప్లై చేశాడో ఆ ఫోర్స్ తీసుకొని ఇంటూ ఈ స్పీడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ లెటర్స్ ఇక్కడ ఒక 110 ఫోర్స్ అప్లై చేశాడు అనుకుందాం, 110 ఇంటూ 2 meters per second. అప్పుడు ఇంత ఇది 110 ఇంటూ 2 అంటే 220 న్యూటన్ మీటర్స్ పర్ సెకండ్ లేదా వాట్స్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ కేసుకి సెకండ్ కేసుకి ఎవరికి ఎక్కువ పవర్ ఉంది అంటే మనం ఏం చెప్తాము, సెకండ్ కేసులో ఉన్న అతనికి ఎక్కువ పవర్ ఉంది. ఎందుకంటే అతను ఎక్కువ ఫోర్సు ఎక్కువ స్పీడ్ రెండు తీసుకొని వచ్చాడు కాబట్టి. సో సింపుల్గా మనం పవర్ అంటే ఏంటి అంటే ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. దీన్ని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఫిజికల్గా ఎలా జరుగుతుంది అదంటే ఇది మీనింగు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక టార్క్ అంటే ఏంటి అనేది కూడా మనం దీనిలో చర్చించుకుందాం. సో ఇప్పుడు మనకి పవర్ అంటే ఏమని అర్థమైంది, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అని అర్థమైంది. మరి ఈ టార్క్ అంటే ఏంటి అని అడిగినప్పుడు టార్క్ అంటే ఏంటంటే ఈ ఫోర్స్ ఏంటంటే మనం ఇక్కడ ట్రాన్స్లేటరీ ఫోర్స్ అంటే దీని అంటే ఇట్లా స్ట్రైట్గా మనం తీసుకెళ్తాం, ముందుకు పుష్ చేస్తున్నాం. అలా కాకుండా ఇప్పుడు నాకు ఈ ఫోర్స్ ఏదైతే చేస్తున్నానో అది నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని అలా రొటేట్ చేయడానికి అలా తిప్పడానికి వాడినట్లయితే దాన్ని ఏమంటామంటే టార్క్ అంటాము. దీని మీనింగ్ ఏముంటుందంటే రొటేటింగ్ ఫోర్స్ అంటాం. ఏదైతే ఫోర్స్ మనం ఒక మాస్ని ఇదే 10 kgs తిప్పడానికి వాడినట్లయితే దాన్ని రొటేటింగ్ ఫోర్స్ అంటాము. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్పిస్తాను. మీరందరూ కూడా ఈ చెరుకు రసం తీసే మెషిన్ని చూసుంటారు కదా. సో అక్కడ ఏమవుతుంది, ఇది ఇది చెరుకు రసం మిషన్. ఈ మిషన్లో ఇక్కడ ఏముంది చూడండి ఒకసారి. ఇక్కడ ఒక 2 రోలర్స్ ఉన్నాయి, వాటి కొంత వెయిట్ ఉంటుంది కదా. ఆ రోలర్ని ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంది, ఈ హ్యాండిల్తో పట్టుకొని మనము ఇప్పుడు ఈ హ్యాండిల్తో మనం ఇలా తిప్పుతాం, ఈ హ్యాండిల్తో మనం ఇలా తిప్పుతాం పైకి కిందికి కదా. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 రోలర్స్ని అది 2 రోలర్స్ కూడా తిరుగుతాయి. సో ఇక్కడ పవర్ అంటే ఏంటి, బేసిక్గా మనం ఇందాక చర్చించుకున్నట్లు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ కదా. సో P = ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. మరి ఇందాక చర్చించుకున్న కేసులో మనం ఫోర్స్ ఎలా అప్లై చేస్తున్నాము, ఆబ్జెక్ట్ని ఏదైతే ఆ 10 kgs వెయిట్ ఉందో దాన్ని అలా ముందుకు పుష్ చేయడానికి ఫోర్స్ అప్లై చేసాము. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఫోర్స్ ఎలా అప్లై చేస్తున్నాము, నువ్వు ఈ ఏదైతే మాస్ ఉందో ఈ మాస్ని అలా తిప్పడానికి వాడుతున్నావు. ఇటువంటి ఫోర్స్ని ఏమంటామంటే మనము టార్క్ అనేసి అంటాము. సో ద ఫోర్స్ విచ్ ఈజ్ ఇన్ రొటేషన్ ఫార్మ్ దట్ ఈస్ కాల్డ్ టార్క్. అండ్ ఇది ఏ స్పీడ్తో అయితే తిరుగుతుందో ఈ రోలరు దాన్ని మనము ఇక్కడ యాంగులర్ స్పీడ్ అంటాం. సో ఇది ఫస్ట్ కేసుకి సెకండ్ కేసుకి ఏంటి ఆ తేడా అనేది అర్థమైంది కదా. ఫస్ట్ కేసులో ఏమో ఉన్న వెయిట్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము, ఇక్కడేమో ఉన్న వెయిట్ని అలా తిప్పడానికి ఫోర్స్ వాడుతున్నాము. ఈ తిప్పడానికి వాడే ఫోర్స్నేమో మనం టార్క్ అంటాము. ఈ రోలరు ఎంత స్పీడ్తో అయితే అది తిరుగుతుందో దాన్ని స్పీడ్ యాంగులర్ స్పీడ్ అంటాము. అల్టిమేట్గా పవర్ అంటే ఏంటంటే టార్క్ ఇంటూ వెలాసిటీ ఆర్ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. దీన్నే మనం మెకానికల్ పవర్ అంటాము. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటాం. ఇక్కడ అంటే ఏంటి, ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది కదా. సో ఇప్పుడు ఇంకొక టర్మ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు పవర్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే ఇప్పుడు ఈ 2 రోల్స్ మధ్యలో నేను చెరుకు గడలు పెట్టాను అనుకుంటాం. చెరుకు గడలు పెడితే ఏమవుతుంది, అప్పుడు నేను ఇక్కడ అప్లై చేసే ఫోర్సు అంతే ఉన్నప్పుడు స్పీడ్ తగ్గిపోతుంది కదా. ఎందుకంటే ఆ 2 మధ్యలో అడ్డుగా ఉంది కదా. అదే అంతకుముందుగా ఏదైతే స్పీడ్ ఉండిందో చెరుకు లేనప్పుడు అదే స్పీడ్ చెరుకు పెట్టిన తర్వాత రాదు కదా. అంటే ఏమని, అప్పుడు నువ్వు ఆ స్పీడ్ని మెయింటైన్ చేయాలంటే ఇక్కడ ఎక్కువ ఫోర్స్ వాడాలి, అంటే ఏమని ఎక్కువ పవర్ వాడాలి. ఓకే. సో ఇది పవర్ అంటే మీనింగ్, మెకానికల్ పవర్ అంటే.
సో ఇప్పుడు టార్క్కి ఫోర్స్కి రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి అది అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎనర్జీ అంటే ఏంటి అనేది దాని గురించి మనం సింపుల్గా చర్చించుకుందాం. సో ఎనర్జీ అంటే ఏంటి అంటే కెపాసిటీ, ఎంతసేపు ఈ పవర్ని అప్లై చేయగలుగుతాడు అనే దాన్ని ఎనర్జీ అంటాము. అంటే ఈ పవర్ తోటి టైంను అనేది కానీ మనం తీసుకుంటే దాన్ని ఎనర్జీ అనేసి అంటాము. దీన్ని నేను సింపుల్గా అర్థమయ్యేలాగా ఇక్కడ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు కేస్ 1లో. ఓకే, ఒక అబ్బాయి ఇక్కడ 2 చెరకు గంటలు పెట్టినప్పుడు అతను ఈ ఈ రోలర్స్ని కొంత ఫోర్స్ అప్లై చేసి లెట్ us సే 10 meters per second స్పీడ్తో దాన్ని రొటేట్ చేయగలుగుతున్నాడు. ఈ స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని 10 meters per second స్పీడ్తో దాన్ని రొటేట్ చేయగలుగుతున్నాడు అనుకుందాం. ఇది యాంగులర్ స్పీడ్ కదా. ఓకే, సరే, అర్థం చేయడానికి కోసం స్పీడ్ అట్లా తీసుకుందాం మనం. సో ఇక్కడ కొంత ఫోర్స్ ఇంటూ ఫోర్స్ అనేది F1 ఉంది. అతను కొంత స్పీడ్ ω1 తోటి రొటేట్ చేస్తున్నాడు. అలా కాకుండా ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏంటంటే F2 ఫోర్స్ అప్లై చేశాడు. సో అతనికి ఏంటంటే ω2 ఫోర్స్ తోటి దీన్ని రొటేట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కేసులో ఏమో స్పీడ్ వేరుగా ఉంది, సెకండ్ కేసులో స్పీడ్ వేరుగా ఉంది. ఇది వీళ్ళ పవర్ని తెలుపుతుంది, అంతే కదా. ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అంటే పవర్ అని చెప్పినాం. ఇది P1 అయింది, ఇది P2 అయింది. ఇప్పుడు ఎనర్జీ అంటే ఏంటి అంటే అతను ఎంతసేపు దీన్ని ఇలాగ తిప్పగలుగుతాడు అంటే ఏమనంటే ఫస్ట్ E1 అంటే ఎనర్జీ 1 అంటే ఏమంటే మనం ఇప్పుడు ఫస్ట్ కేసులో P1 ఇంటూ ఇతను ఓన్లీ ఒక 30 minutes దీన్ని రొటేట్ చేయగలిగాడు అనుకోండి. అప్పుడు దీన్ని ఏమంటాం మనము P1 ఇంటూ 30 minutes లేదా హాఫ్ అన్ అవర్. ఇది అనేది ఇతని ఎనర్జీ అవుతుంది. అదే సెకండ్ అతను దాన్ని ఒక 2 hours రొటేట్ చేయగలిగాడు అనుకోండి. అతను P2 ఇంటూ 2 hours ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఎనర్జీ అంటాము. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బేసిక్గా ఏంటి అంటే ఎనర్జీ అనేది పవర్ మల్టిప్లైడ్ బై టైం. అంటే ఏంటంటే ఏదైతే నువ్వు పవర్ అనుకుంటున్నావో అది ఎంతసేపు ఆ పని చేయగలుగుతాడు. ఒక అతను 50 kg వెయిట్ తీసుకొని తల మీద పెట్టుకుంటాడండి. అతను ఎంతసేపు అది పవర్ అవుతుంది. అలా ఎంతసేపు అతను తల మీద ఉంచుకోగలుగుతాడు. ఒక అర్ధగంట సేపు ఉంచుకుంటాడు అనుకోండి, అది ఎనర్జీ అవుతుంది. అట్లా కాకుండా ఇంకొక అతను 100 kg లేపగలుగుతాడు, కానీ 100 kg తోటి అతను 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంచుకోలేడు. అప్పుడు దాన్ని ఎనర్జీ అంటాము. పవర్ మల్టిప్లై బై టైం. అర్థమైంది అనుకుంటాను దీంతో. సరే, ఇప్పుడు మనం మెకానికల్ పవర్ ఎనర్జీ అంటే ఏంటి అని తెలుసుకున్నాం. సో బేసిక్గా ఇప్పుడు జనరేటర్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ జనరేటర్కి మనం మెకానికల్ పవర్ కానీ ఇచ్చినట్లయితే, మెకానికల్ పవర్ అంటే మనం ఏం అర్థం చేసుకున్నాము, జనరేటర్ రొటేటింగ్ డివైస్ కదా ఇది. సో ఇక్కడ మనం కొంత టార్క్ అట్ సర్టైన్ స్పీడ్, కొంత స్పీడ్ కానీ మనం కానీ ఇచ్చినట్లయితే ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ పవర్గా కన్వర్ట్ చేస్తుంది అని తెలుసుకుంటున్నాం కదా. ఎలక్ట్రికల్ పవర్ అంటే ఏంటి బేసిక్గా మనం ఆల్రెడీ చర్చించుకున్నట్లు ఒక 2 ట్యాంకులు ఉన్నట్లయితే ఈ ట్యాంకులో ఉన్న నీళ్ళని ఎలక్ట్రాన్స్గా కన్సిడర్ చేస్తే ఈ పైప్ ద్వారా మనం వస్తాయని అనుకున్నాం కదా. ఏ స్పీడ్తో ఇవైతే వస్తాయో ఫ్లో రేట్ని దాన్ని మనం కరెంట్ అంటాం. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడానేమో వోల్టేజ్ అన్నాం. సో వర్క్ డన్ అంటే ఇక్కడ ఏంటి బేసిక్గా మీనింగ్, ఈ నీళ్ళన్నీ కూడా ఎంత ఫాస్ట్గా దీనిలోకి వస్తున్నాయి అనేది వర్క్ డన్. అప్పుడు దీన్ని మనం పవర్గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు, P ఈజ్ ఈక్వల్స్ టు ఎంత హైట్ ఉంటుందో దాన్ని వోల్టేజ్ అంటున్నాము, ఎన్ని వాటర్ ఇక్కడ వస్తున్నాయో దాన్ని కరెంట్ అంటున్నాం. సో వోల్టేజ్ ఇంటూ కరెంట్ అనేది ఎలక్ట్రికల్ పవర్ అనేసి అంటాము. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకున్నాము, జనరేటర్ అనేది ఏం చేస్తుందంటే మెకానికల్ పవర్ అంటే దానిలో కానీ మీరు ఒక టార్క్ స్పీడ్ కానీ ఇన్పుట్గా ఇచ్చినట్లయితే దాన్ని ఎలక్ట్రికల్ పవర్ అంటే వోల్టేజ్ కరెంట్గా కన్వర్ట్ చేస్తుంది. టార్క్ ఇంటూ స్పీడ్ ఈజ్ కన్వర్టెడ్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇది జనరేటర్ యొక్క బేసిక్ ఫంక్షను. సో ఇది ఎలా చేస్తుంది, ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి చేస్తుంది అనే దాని గురించి మనము తర్వాత వీడియోలో చర్చించుకుందాం. సో మీకు ఎటువంటి సందేహాలు ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.